25 అంటుంది అంటున్నారు కానీ వాళ్ళకి వై నాట్ పులివెందుల అనే పరిస్థితి వచ్చింది సార్. ప్రజలు ఇక ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? వై నాట్ పులివెందుల అనే పరిస్థితి వచ్చింది. ఎందుకని వై నాట్ 175 అనేది లేదు సార్. ఆ 2-3 రోజులు వాళ్ళు ఏదో చెప్పుకున్నారు. ఓకే, అది అయిపోయింది. ఆ తర్వాత ఆ అధ్యాయం ముగిసింది సార్. ఓకే, యువగలం మొదలైన దగ్గర నుంచి, ఓకే, చిత్తూరు జిల్లాలో యువగలం మొదలైన రోజు నుంచి ఇంతింత వడ్డింతని ఇందాక చెప్పాను సార్. ఇవాళ వైసీపీ వై నాట్ పులివెందుల అనే పరిస్థితి వచ్చింది సార్. వచ్చిందంటే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూశారు. అది ర్యాండమ్ సర్వే అని అనుకుంటున్నాను. 108 నియోజకవర్గాల్లో మనం సర్వే చేస్తే మహా అయితే 3000 మంది మాత్రమే టచ్ చేస్తాం సార్. బట్ ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు మేజర్గా పాల్గొన్నారు. ర్యాండమ్ సర్వే రిపోర్ట్ అదే అనుకుంటున్నాను. 108 నియోజకవర్గాలు రాబోయే ఎలక్షన్ లో కూడా అంతే వచ్చింది సార్. అదే రిజల్ట్ ఉండబోతుంది, అదే రిజల్ట్ మీ ఆశాభావం. అవును సార్. కానీ ఇప్పటికీ కూడా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ కాలేదని అది అపోహ మాత్రమే సార్. ఇంతకుముందు అపోహ ఉంది. బట్ ఇప్పుడు మాత్రం యువగలంలో నేను గమనించాను కదా సార్. యువగలం జరుగుతుండగా మేము లోకేష్ బాబు గారితో తిరుగుతూ అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం సార్. అటువంటిది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ 99 ఎలక్షన్లలో ఎటువంటి రిజల్ట్ చూసామో, 94-99 మధ్యలో ఎటువంటి రిజల్ట్ చూసామో ఆ రిజల్ట్ని ఇప్పుడు చూడబోతున్నాం సార్. 94లో మనం 11 సీట్లకు గాను కడప జిల్లాలో దాదాపు 7 సీట్లు గెలవడం జరిగింది సార్. 99లో 11 సీట్లకు గాను 8 సీట్లు గెలవడం జరిగింది సార్. ఆ రిజల్టే పునరావృతం అయిద్దని అనుకుంటున్నాను నేను. ఈవెన్ రాయలసీమ కడప జిల్లా కాదు, ఎనీ జిల్లా 80% ఆఫ్ ది రిజల్ట్ మా పక్కన ఉంటుందని అనుకుంటున్నాను. కొన్ని జిల్లాల్లో అయితే వాళ్ళకి సీట్లు కూడా రాలేని పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను. అలా ఉండిద్ది అనుకుంటున్నాను సార్. మరి ఓకే సరే, అది అంటే ప్రస్తుతం అదొక అంశం. సరే, ఫైనల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి లాభిచ్చిద్దా, నష్టం చేసిద్దా? సరే, ఏంటి అంటే బీజేపీ కలుస్తుందని కలవదని వీటి పరిణామం నేపథ్యంలో అటువంటి విషయాలు మాట్లాడే స్థాయి కాదేమో సార్ నాది. అవునా? అది అంటే మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు కదా, చేస్తున్నా కానీ అది మాట్లాడటం అనేది ఆ స్థాయి కాదు. ఓకే, ఏదైనా మీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అంటారు. అది పెద్ద ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సార్. ఓకే, ఏ విషయంలో అయినా ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు అంటారు. విషయంలో అయినా ఓకే, సరే. ఇప్పుడు రేపు కడప దాటి నెల్లూరు జిల్లాలోకి వస్తుంది. అక్కడి నుంచి మీ ప్రాంతంలోకి లోకేష్ యువగళం పాదయాత్ర. ఈ లోకేష్ యువగళం గారి పాదయాత్ర ఇటు వస్తూ ఉంటుంది. మరి ఎన్నికలు సమీపిస్తూ ఉంటాయి. అంటే ముందస్తు ఎన్నికలు అంటున్నారు. ముందస్తు ఎన్నికలు అనే పనికైతే మీరు దానికి సిద్ధమై ఉన్నారా? ఎనీ టైం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దాన్ని ఫేస్ చేయడానికి మా లీడర్లు కానీ మా క్యాడర్ కానీ సమాయత్తంగా ఉన్నారు సార్. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా పార్టీ సంసిద్ధంగా ఉంది సార్. దాంట్లో తిరిగేలేదు. పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. ఆ యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. దాని వాటికి ఇబ్బంది ఏం లేదు. దీనికి సిద్ధంగా ఉన్నారా? ఆ మ్యాటర్ గురించి మనం ప్రస్తుతం కొంచెం వీక్ గా ఉంది. ప్రస్తుతం అవతల పక్క ఏమైనా వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు సార్. రాజకీయాలు అదే ముఖ్యం. వాళ్ళు అధికారంలో వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా మేము సంక్షేమం మా మేనిఫెస్టో అనేది మా పబ్లిక్లో బాగా వెళ్ళి మేము గెలవడానికి ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం ఇది బాగా నడుస్తుంది కదా, అసలు రాజకీయాల్లో మొత్తం దాని ప్రభావం ఉంది కదా. అంటే అదొక్కటే ప్రభావం అయితే పార్టీలు అవసరం లేదు సార్. రిలయన్స్ వాళ్ళు వచ్చి పార్టీ పెడతారు, ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి పార్టీలు పెడతారు. వాళ్ళే కదా చక్రం తిప్పుతుంది పార్టీ. అంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు సార్. పార్టీని నడపాలంటే ఎంతో మంది పార్టీలు పెట్టారు, దేశంలో చూసాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడుపుతున్న తీరు, గత 40 సంవత్సరాలుగా ఏ ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నడిపే తీరు రాష్ట్రంలోనే కాదండి దేశ రాజకీయాలకే ఆదర్శం. ఓకే, ఏంటి